హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. నేను మీ సంజు. వెల్కమ్ టు ఖరగ్పూర్ వ్లాగ్స్. ఖరగ్పూర్లో దివాళీ రోజున గణేష్ లక్ష్మీదేవుల పూజ ఈవినింగ్ చేస్తే నైట్ మాత్రం కాళికాదేవి పూజ చేస్తారు. ఇక్కడ ఎక్కువ కాళికాదేవి దుర్గాదేవులను ఎక్కువ నమ్ముతూ పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ కాళికాదేవి టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి. అలా 3వ నెంబర్ అదే 3 టైప్ అనే ఒక ఏరియా ఉంది. అక్కడ కాళికాదేవి టెంపుల్ ఉంటుంది. ఆ కాళికాదేవి టెంపుల్లో ఎవ్రీ ఇయర్ ఇలా ఎలక్ట్రానిక్స్ బొమ్మలు పెట్టి అవి లైటింగ్స్తో చాలా బాగా పెడుతూ ఉంటారు. చిన్న చిన్న సెట్స్ వేసి అందులో ఒక స్టోరీస్ కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఇయర్ కూడా ఇలా సెట్స్ వేసి చూపించారు. కృష్ణుడు, సీతారాములు, అలాగే రాధాకృష్ణుల బొమ్మలు, ఇంకను పల్లెటూరులో వాళ్ళు డైలీ చేసే పనులను కూడా చూపించారు. ఆ బొమ్మలని చిన్న చిన్న మూమెంట్స్ ఇస్తూ మనం వాటిని చూస్తే మనకి తోలు బొమ్మలు గుర్తొచ్చేలా ఉంటాయి. అలాగే ఈ ఇయర్ మాత్రం శ్రీకృష్ణ లీలల్ని కొంచెం ఒక పెద్ద లాంగ్ స్టోరీగా చూపించారు. మనందరికీ శ్రీకృష్ణ లీలల కోసం తెలిసిన విషయమే కదా. దానిలో భాగంగానే పోతన కృష్ణుడిది ఒక స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీని ఇలా చూపించారు. శ్రీకృష్ణుడు ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే యశోద నందనులో వచ్చి శ్రీకృష్ణుడిని ముద్దాడుతున్న సీన్ ఇది. తర్వాత వాళ్ళిద్దరూ ముద్దాడి వెళ్ళిపోయాక పోతన వస్తుంది. పోతన వచ్చి మా అన్న నన్ను పంపించాడు, నేను చంపమని, నిన్ను ఎలా అయినా నా పాలిచ్చి చంపేస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇలాంటి స్టోరీస్ మనము చెప్పే కన్నా చూపిస్తే పిల్లలకు ఎక్కువ బాగా అర్థమవుతుందని నా నమ్మకం. అప్పుడప్పుడు ఇలాంటి స్టోరీస్ కూడా మనం చూపిస్తూ ఉండాలి. ఇవి చూసారా, చిన్న చిన్న బొమ్మలు భలేగా సెట్ చేసి పెట్టారు. అలాగే వాళ్ళిద్దరూ శ్రీకృష్ణుడు ముద్దాడి వెళ్ళిపోయాక పోతన వస్తుంది. ఆమెకి కృష్ణుడికి డిస్కషన్ జరుగుతుంది. ఇలా కాళికామాత టెంపుల్లో ఎవ్రీ ఇయర్ ఇలా సెట్ చేసి ఏదో ఒక స్టోరీ చెప్తూనే ఉంటారు. చిన్నప్పటి నుంచి మేము చాలా ఇలా చూసాం. ఇవి చూడడానికి చాలామంది పిల్లలు, పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటారు. మార్నింగ్ టైంలో మాత్రం ఇవి చూపించరు, ఎందుకంటే ఇవన్నీ లైటింగ్స్, స్టోరీస్ ఈవినింగ్ టైం చూస్తేనే చాలా బాగుంటుంది. కాబట్టి ఇవి ఇలాంటివి చిన్నప్పుడే చూసాము అని అనుకోకుండా ఇప్పుడు కూడా చూపించడం నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఇయర్ మీకు చూపిద్దామని వీడియో చేశాను, బట్ ఆ టైంలో మీకు చూపించడానికి వీలు పడలేదు. అందుకే నా వాయిస్ ఇచ్చి పోస్ట్ చేశాను. యాక్చువల్లీ ఈ స్టోరీ మొత్తం బెంగాలీలో వస్తుంది. నాకు చిన్నప్పుడు కూడా బెంగాలీ అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ స్టోరీ మనకు తెలుసు కాబట్టి బెంగాలీ మాటలు కూడా అర్థమైపోతూ ఉంటాయి. సో అందుకని నేను నా వాయిస్లో మీకు చెప్తున్నాను. ఇది పోతన కృష్ణుడు డిస్కషన్ అయిన కాసేపట్లో ఇంకో అడ్వెంచర్ జరుగుతుంది. అది నేను చెప్పే కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది. ఇక్కడ కాళికామాతను చాలామంది ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్క ప్లేసెస్లో ఎక్కువ కాళికామాత ఫొటోస్, టెంపుల్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. కొన్ని టెంపుల్స్కి మాత్రం రైల్వే నుండి ఫండ్స్ వస్తుంటాయి. రైల్వే వాళ్ళు టెంపుల్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలానే ప్రతి ఒక్క పూజ ఇక్కడ చాలా గ్రాండ్గా జరుగుతుంది. అలాగే దివాళీ కూడా తెలుగు వాళ్ళ పూజలు కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అన్ని కులాలు, మతాలు వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. ఆ పూజలన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. పూజలు అన్ని నిమజ్జనాలు అయ్యాక, కంప్లీట్ అయ్యాక అన్నదానాలు కూడా చేస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, దుర్గా పూజలో, దివాళీలో, ఛట్ పూజలో ఇలా ప్రతి ఒక్క పూజలో చాలా అన్నదానాలు జరుపుతూ ఉంటాయి. ఖరగ్పూర్ని మినీ ఆంధ్ర అని కూడా అంటారు. ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే మరొక అందమైన వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.